గ్రంథము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాం. పేజ్ నెంబర్ 752. ప్రారంభించుకుందాము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మంచిది. సమయంలో దేవుడు తన పిల్లలైన వారికి మరి తిరిగి ఏమైతే ఇవ్వబోతున్నాడో, వారి జీవితాల్లో ఎటువంటి నష్టాలు ఎదుర్కొన్నప్పుడు దేవుని వైపు తిరిగితే వారిని క్షమించి మరలా పూర్వస్థితిని ఎలా ఇస్తాడో ఈ భాగంలో మనము చదువుతూ ఉన్నాం. మరి 31st నైట్ డిసెంబర్ నెలలో వాచ్ నైట్ సర్వీస్ వరకు మనం దైవ సన్నిధిలో సమకూడి ఉన్నాం. మొదటగా మరి మనం ఒప్పుకోలు ప్రార్థన చేసే దాని కొరకై ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క లేఖలను మనం చూస్తూ ఉంటే మానవుని యొక్క జీవితమే ఒక ప్రయాణం లాంటిది. 2024 సంవత్సరం అంతా మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాము. మరి కొద్ది సమయంలో మళ్ళీ మనం 2025 సంవత్సరానికి ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఇది ఒక ప్రయాణం లాంటిది. మానవ జీవితమే ఒక ప్రయాణం లాంటిది. ప్రయాణం చేసేవాళ్ళు ఏం చేయాలి? మొదట సిద్ధపడాలి. రెండోది ప్రయాణాన్ని ప్రారంభించాలి. మూడోది ప్రయాణాన్ని కొనసాగించాలి. నాలుగోది ప్రయాణాన్ని ముగించాలి, అంటే గమ్యానికి చేరాలి. అప్పుడు ప్రారంభించిన ప్రయాణానికి అది మేలుకరంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు మధ్యలో ఆగిపోతున్నాయి. కానీ దేవుని పిల్లలు మరి గమ్యానికి చేరాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. చాలామంది జీవితాల్లో ప్రారంభం బాగుంది, ఆరంభ సూర్యులు అంటారే, అలాగా రక్షించబడిన తొలి దినాల్లో చాలా భక్తి, విధేయత, చాలా వాక్య వెలుగులో జీవించేటువంటి విధానము, ఇవన్నీ మనం చూస్తాం. కానీ రాను రాను చూస్తూ ఉంటే భక్తిలో సన్నగిల్లిపోవడం, కాస్త వెనకబడిపోవడం, కాస్త లోకానికి దగ్గరైపోవటం, ఇలా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనపడతారు కదా, 10 మంది కన్యకల గురించి రాయబడి ఉంటుంది. అందులో 10 మంది కన్యకలు ప్రారంభం చాలా బాగుంది, కానీ చివరికి మాత్రం పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అనేటువంటి ఆ స్వరం వినిపించగానే సిద్ధపడి ఉన్నటువంటి 5 మాత్రమే లోపలికి వెళ్ళారు, మరొక 5 విడిచిపెట్టబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కానీ ప్రయాణం ప్రారంభం బాగుంది, కానీ ముగింపు విషాదంగా ముగిస్తే మరి ఎటువంటి ఉపయోగము ఉండదని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రారంభించాము దేవుని భక్తిని, దైవికమైన మార్గంలో నడుచుకుంటూ, కానీ మధ్యలో ఆగిపోతే ఎటువంటి ఉపయోగము లేదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. బైబిల్లో సౌలు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా అభిషేకించినటువంటి రాజు, సమూయేలు ద్వారా అభిషేకించిన రాజు. ప్రారంభ దినాల్లో చాలా భక్తిగా ఉన్నాడు, చాలా విధేయత కలిగి ఉన్నాడు. రాను రాను ఏమైపోయాడంటే తన భక్తి సన్నగిలింది, దావీదు మీద ఇసుచూపు చూపించాడు. చివరికి తన జీవితము యుద్ధంలో మరణించాడు, తన పిల్లలు కూడా. కాబట్టి ప్రారంభం బాగుంది, కానీ ముగింపు మాత్రం విషాదంగా సౌలు రాజు యొక్క జీవితం ముగిసిపోయింది. బైబిల్లో మనం ఇంకా చూడగలుగుతూ ఉన్నాం, సంసోను అనేటువంటి బలాఢ్యుని దేవుడు పుట్టించాడు. తన ప్రారంభం చాలా బాగుంది, చివరికి వచ్చేటప్పటికి తాను ఎందుకనో తొలగిపోయాడు. కానీ ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు కనుక మరి మేలుకరంగా లేకపోతే క్రైస్తవ జీవితంలో ఎటువంటి ఉపయోగం అనేది లేదని మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధా అనేటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు, ప్రభువుకి దగ్గరగా ఉండేవాడు. ప్రభు ఏమో అతన్ని డబ్బు మీద అధికారిగా ఉంచాడు, వచ్చిన కాలంలోనే అతనికే ఇచ్చేవాడు.
అంత దగ్గర ఉన్నటువంటి ఈ ఇస్కరియోతు యూదా రాను రాను ఏమైపోయాడంటే యేసు ప్రభువునే అప్పగించినటువంటి స్థితిలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసి చనిపోయినటువంటి పరిస్థితిలోకి తాను వచ్చాడు. ప్రారంభం బాగానే ఉంది, కానీ చివర విషాదంగా ముగిసింది అతని యొక్క జీవితం. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రారంభం ఒకటే బాగుంటాం కాదు, ముగింపు కూడా బాగుండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి భక్తుడు అంటాడు, దేవుడిని నమ్ముకున్న వారందరూ ఎలా ఉండాలంటే ఉదయించే సూర్యులా ఉండాలి కానీ అస్తమించే సూర్యులా ఉండకూడదు అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. నిజమే, ఉదయించే సూర్యుడు ఇంకా 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 పైకి వస్తూ వెలుగును కాంతిని ఇంకా ప్రజ్వలింప చేసినట్లుగా క్రైస్తవ జీవితం అలా ఉండాలి కానీ అస్తమించే సూర్యులాగా భక్తిహీనులుగా మనం తయారవ్వకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. భక్తి అంటేనే ఇది ఒక పందెము రంగం లాంటిది. నమ్మకంగా ఉండడం, ఓపికగా పరిగెట్టడం, మెల్లగా ప్రారంభించి స్పీడ్ పెంచి శోధనలన్నీ కూడా సహించి మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమనంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. కాబట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, మన జీవితాన్ని ఒకసారి మనం దిద్దుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చాటు మనల్ని భద్రపరిచాడు. నిజంగా ఈ సంవత్సర కాలం అంతా దేవుని దృష్టిలో మన నమ్మకస్తులుగానే బ్రతికేమా, ఎక్కడైనా తొలగిపోయేమా అనేది మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ ఒప్పుకోలు ప్రార్థనా కూడిక మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించక ముందు మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి దేవుడి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. సంవత్సరాలు గడిచే కొలది మనం చేసిన వాటిని బట్టి పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం, మన పాపములన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్లో ఆదామవ్వలు కూడా పాపం చేశారు. ఆదామవ్వలు కూడా అనేదానికంటే అసలు వాళ్ళు చేసిన పాపమే ఈరోజు మనం భరిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళ అనువాడు ఒప్పుకుని ఉంటే ఈనాడు ఈ యొక్క బాధలు మానవులకు ఉండేవే కాదు. వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు ఏం చేశారు, కప్పుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో ఒప్పుకుంటే మనం క్షమించబడతాము, మనం మేలు పొందుతాము, మనం మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనేవి పొందేటి వారుగా ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో మరొకసారి నూతన సంవత్సరంలో ప్రవేశించబడక ముందు మన జీవితాలు మనం దిద్దుకుందాము, పరీక్షించుకుందాం, మన పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర మనము ఒప్పుకుందాం. మరి చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాం కదండి, ఎన్నోసార్లు మనం ప్రతి నెల మొదటి శుక్రవారం మనం ఆల్రెడీ ప్రేయర్లో ఒప్పుకోలు ప్రార్థనలు చేసుకుంటాం కదండి, లేకపోతే ప్రతిరోజు నిత్యం ఇంటి దగ్గర ఒప్పుకుంటాను కదండి. ఇలా రకరకాలుగా మనం ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే ఒకసారి చూడండి, ఇంట్లో సామాన్లన్నీ పండగ టైంలో ఏం చేస్తారంటే దింపేసి శుభ్రంగా తోమేసి కడిగేసి దాచేస్తారు కదండి. మరలా వాటిని కొన్ని రోజుల తర్వాత వాటిని ఉపయోగించుకోవాల్సి వచ్చిందనుకోండి, అలాగే వాడేసుకుంటారు, కడుగుతారు. మళ్ళీ తోమినేగా మళ్ళీ ఎందుకు కడుగుతాం? తప్పకుండా దుమ్ము అనేది చేరదేడు, మళ్ళీ కడుగుతాం. అలాగే ప్రభు సన్నిధిలో మరొకసారి మనం కడగబడడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అది ప్రాముఖ్యమైందని మనం చూస్తూ ఉన్నాం. ఎవరి జీవితాలను వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి జీవితాలను వాళ్ళే కడుక్కోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలన్నీ కూడా ఏం చేయాలండి? మనం చెప్పాలి, ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపములన్నీ కూడా క్షమించబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అక్కడ ఉన్నటువంటి సంఘముతో 14వ వచనం చదవండి. ఆ సంఘం 14వ వచనం, లవొదికయలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణ మనం ఏమనుకుంటామంటే, ఎందుకు ఒప్పుకోవాలి? నేను రహస్యంగా చేసిన పాపము, లేకపోతే నేను ఎక్కడో ఎవరితోనో మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే నా ఆలోచనలు వచ్చినటువంటి ఈ యొక్క పాపములన్నీ ఎవరికి తెలుసు, ఎందుకు ఒప్పుకోవాలి అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ లవొదికయ సంఘంతో ఆయన మాట్లాడుతూ అక్కడ 15వ వచనంలో అంటాడు, నీ క్రియలు నేను
ఎరుగుదును అన్నాడు. కాబట్టి మన క్రియలన్నీ ఎవరు తెలుసంట? మన మాట ఆయన తెలుసు, మన చూపులు ఆయన తెలుసు, మన ఆలోచనలు ఆయన తెలుసు, మన ప్రతి ప్రవర్తన దేవునికి తెలుసు. కాబట్టి ఏం చేయాలంటే మనం మన పాపాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోవేలు గ్రంథం చదివాం కదా, అక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో మాట అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలంటండి? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగిన ఎద్దకు రండి. దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. దినాలు గడిచిపోయి గత జీవితాల్లో నువ్వు తెలిసి చేసావో తెలియజేసావో మొత్తానికి అపరాధమో పాపమో లేకపోతే రకరకాల తలంపులో చెడుగులో కూరుకుపోయావు. దేవుడు మరొక అవకాశం ఇచ్చి అన్నాడు, ఇదిగో ఇప్పుడైనా సరే ఈ సమయంలో సరే నీ జీవితంలో నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమించమని వేడుకో అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యోన అనేటువంటి ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి వారి యొక్క పాపము చాలా ఘోరమైందని చెప్పి వారిని హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేయకోకుండా వారందరూ కూడా గోనెపట్టు కట్టుకుని ఉపవాస దినం చాటించి వారు ప్రార్థన చేయగా దేవుడు వారిని శిక్షిస్తాన్న దేవుడు కరుణ చూపించి వారిని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మానవులైన మన జీవితాల్లో కూడా ఎంత భయంకరమైన పాపలు ఉన్నవారైనా వారి జీవితాలను దిద్దుకుని ప్రభువా నన్ను క్షమించు, ఇక నుండి నీ యొక్క మార్గంలో జీవిస్తానయ్యా, నాకు ప్రతి బలహీనత క్షమించినైనా అని ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాభావంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో వారిని క్షమించి దేవుడు వారి జీవితంలో మేలనేది చేస్తాడు. బైబిల్లో 51వ అధ్యాయం కీర్తనలో 7వ వచనం నుండి 11వ వచనం చూస్తుంటే నిజంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. తన పశ్చాత్తాప ప్రార్థన బట్టి దేవుడు మరి తను చేసిన పాపమును దేవుడు క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రభు దగ్గర మన బలహీనతలన్నీ మన పాపములన్నీ కూడా ఏం చేయాలని చెప్పండి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించేటివాడని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఒప్పుకోవడానికి కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తూ ఉంటారు. అందరూ ఉన్నారు కదా, ఒప్పుకోలు ప్రార్థనలో నా పాపాలు ఒప్పుకుంటే ఎవరేమనుకుంటారో అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా సీనియర్ని కదా, ఇంతకాలం భక్తిగా బ్రతికాను, ఎంత స్థితిలో నేను ఉన్నాను, ఇప్పుడు ఒప్పుకుంటే ఏంటి ఇతను కూడా పాపం చేసాడని ఎవరైనా అనుకుంటారని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తూ ఉంటే మరి అప్పటికే అన్ని 6 అధ్యాయాలు అయిపోతూ ఉన్నాయి. 6వ అధ్యాయం వరకు రాసుకొచ్చాడు. అయితే దేవుని దర్శనములో మరి యెషయాకు ఆయన కనిపించినటువంటి విధానం చూశాడు. చూసినప్పుడు అప్పుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును. అరే అప్పుడు దాకా ప్రవక్త కదా, అప్పుడు దాకా దర్శనాన్ని చూశాడు కదా, అప్పుడు దాకా కొన్నిటిని రచించాడు కదా. అంటే ఎప్పుడైతే దేవుని చూశాడో తన పాపములన్నీ తనకు జ్ఞాపకము చేయబడ్డాయి. కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి తను దాచుకోక తన ప్రతి బలహీనత ఒప్పుకున్నాడు. అప్పుడు అతను క్షమించబడి పరిశుద్ధపరచబడి దేవుని పరిచర్యలో ఉన్నతంగా తన ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి యెషయా భక్తుడి కంటే మనం గొప్పవాళ్ళమా? యెషయా కంటే కూడా భక్తిపరులమా? ఆయనే ఒప్పుకున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పేదలో గలవాడినని. కాబట్టి మన జీవితాలు మనం కూడా మన బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకుంటే మరి నిజమైన పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే క్షమించేటి వాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సరే, యోవేలు గ్రంథంలో మనం చూసాము. యోవేలు అనేటువంటి ఈ భక్తుడి యొక్క భాగాన్ని ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వం సుమారుగా 835వ సంవత్సరంలో దీన్ని రాశాడు. యోవేలు అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. ఇందులో దీన్ని 3 భాగాలుగా రాశాడు యోవేలు గ్రంథాన్ని. ఒకటి ఏంటంటే దేవుని ప్రజలు తాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని మార్గంలో జీవించక అవిధేయులుగా తాను జీవించిన జీవితాన్ని బట్టి దేవుడే విధంగా వారిని శిక్షిస్తూ వచ్చాడు, ఆ విషయాలను రాశాడు. రెండోది మరి ఆ దేవుని దగ్గర ఎలా వాళ్ళు పశ్చాత్తాపడితే, ఎలా వాళ్ళు దేవుని వైపు తిరిగితే దేవుడు సహాయం చేస్తాడు, ఆ విషయాలు కూడా రాశాడు. మూడోదిగా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ప్రేమతో ఎలాంటి మేలు చేశాడో అవన్నీ కూడా యోవేలు గ్రంథంలో రాస్తూ వచ్చాడు. మరి 2025 మన సార్వత్రిక సంఘ వాగ్దానముగా ఈ మోటో కార్డులో మనం చూసాం కదా, క్రింద వాక్యం సరే, కింద వాక్యం ఏంటి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. కాబట్టి ఇప్పుడు
వారి జీవితాల్లో నష్టం అనేది ఎలా వచ్చిందంటే వారు అవిధేయులుగా బ్రతికిన కారణం చేత దేవుడు తన మహాసైన్యాన్ని పంపించాడంట. పంపిస్తే మిడతలనే సైన్యం వచ్చింది, పంటలన్నీ పాడు చేసేసింది. ఇంకా కాస్త మిగిలితే ఆ మిగిలినట్లు ఏమిటండి, మనకి చూడండి మొదటి అధ్యాయం 4వ వచనంలో కనపడుతుంది. మొట్టమొదటి గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసినాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. ఇన్ని పురుగులు తిన్నాక ఇంకేమైనా ఉంటుంది అక్కడ? కాబట్టి మనిషి తినడానికి ఎటువంటి ఆహారము లేదు, గడ్డి లేదు, పశువులకు ఆహారం లేదు, మనుషులకు ఆహారం లేదు. ఇక దీనికైనా భయంకరమైన కరువు కానీ భయంకరమైన శిక్ష కానీ మరొకటి ఉండదు. ఆహారం లేకపోవటమే పెద్ద శాపం. అది భయంకరమైన శిక్ష. అది మనుషుడు విలాసవంతమైన జీవితం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఏమండి ఒకవేళ ఉండడానికి ఒక నీడ అంటే ఇల్లు లేకపోయినా ఎక్కడో చోట పండుకునైనా ఆ బజార్లోని చెట్టు నీడని ఉంటాడు, కానీ ఆహారం లేకుండా మనిషి జీవించడం అనేది చాలా కష్టం. కాబట్టి కొన్ని ప్రాంతాలు ప్రకటిస్తూ ఉంటారు, కరువు మండలాలని కరువు ప్రాంతాలని ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది భయంకరమైన శిక్షగా వారికి వచ్చింది. ఆ తర్వాత దేవుని వైపు తిరగండి అని ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా ఎంతైతే కోల్పోయారో మరలా తిరిగి అదంతా వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఇందులో దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూద్దాం. రెండోది దేవుని మాట వినకపోతే ఎలాంటి శిక్ష వస్తుందో మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత దేవుని మాట వింటే ఎలాంటి ఉపకారం జరుగుద్దో ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని చేసేటువంటి మేళ్ళు ఏంటంటే 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయ్యుండి. దేవుడు ఎవరంటండి? కరుణా వాత్సల్యము గలవాడు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే పగబట్టారంటే అసలు విడిచిపెట్టరు. మనుషులకి పగ ముఖ్యం. మనుషుల యొక్క స్థితి చూస్తూ ఉంటే ఏమాత్రం జాలి లేని ప్రజల్ని ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం, దేవుడు వారి పాపాన్ని బట్టి వారికి శిక్ష విధించినా వాళ్ళ మరలా తిరిగి దేవుని వైపు తిరిగితే దేవుడు వారు చూసి జాలి పడేటినవాడు అంట. చెప్పండి ఎవరైనా? జాలి చూపించేటినవాడు, కరుణ చూపించేటినవాడు. నిజంగా దేవుడు కనుక మన ఎడలు జాలి చూపించకపోతే మన పాపాలకి లేకపోతే మన పనులకి ఏనాడో మనం ఏమైపోదు, నశించిపోయి ఉందో. ఈనాడు క్షామంతో నింపడ్డామంటే మన దేవుడు ఎంతో ఓర్చుకున్నాడు, మనల్ని ఎంతగానో సహించాడు, మన బలహీనతలు క్షమించాడు, తన కృపను మన ఎడలైనా చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడు ఎవరంట? కరుణా వాత్సల్యములు కలిగినవాడు, శాంతమూర్తి. మనకు ఉంటుందండి అంత శాంతం, మనకు ఆ ముక్కు మీద కోపం ఉంటుంది. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడో. చాలామంది దేవుని గొప్పతనం తెలియక వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేస్తారు, కానీ మరి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత చూడండి 14వ వచనం చూడండి. 14వ వచనం. చూసారా, ఎవరైనా వారి జీవితాల్లో తమ పాపాలు ఒప్పుకుని క్షమించమని దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే ముఖం దాచుకోకుండా వారి వైపు తిరిగి వారిని దీవించే దేవుడు. ఎంత శాపానికి వారు గురయ్యారో, ఎంత నష్టాన్ని వాళ్ళు పొందారో వారి వైపు తిరిగి వారి జీవితాల్లో దేవుడు కార్యాలు ఆయన చేసేటువంటి దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తుంటే 17-18 వచనాల్లో ఎవరైతే దేవునికి ప్రార్థన చేసుకుంటారో, పాపాలు ఒప్పుకుంటారో, క్షమించమని వేడుకుంటారో దేవుడు వారి ప్రార్థనను ఆలకించి జాలి చూపించేటి వాడుగా ఉంటున్నాడు. 19వ వచనంలో వారి ప్రార్థన దేవుడు ఏమిస్తాడంట? జవాబు అంటే ఉత్తరము ఇస్తారు. ఒక్కోసారి మనుషుల్ని మనం ఎంత మందలిచ్చినా, మనం ఎంత పలకరించినా ఒక్కోసారి మాట్లాడరు, బిగిసిపోతూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన అడగగానే మన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్పవాడంటే ఉత్తరం ఇచ్చి మరి వారి జీవితంలో అప్పటి వరకు వారు అవమానాలు పొందిన వారి అవమానాలకు దేవుడు మరల వారిని అప్పగించడు. తృప్తి పొందినంతగా దేవుడు ఆశీర్వాదాలు వారికి మరలా ఆయన ఇచ్చేటివాడని మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనం చూడండి, ఒకసారి రాయబడిన మాట చూద్దాం.
మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి అన్నాడు. ఏమన్నాడంటే చూడండి, ఎప్పుడైతే మిడతల దండును పంపించాడో, ఏ దండ అయితే వీళ్ళ జీవితాల్లో నష్టాన్ని తెచ్చిందో, దేవుని వైపు తిరిగి దేవుని వేడుకుంటే ఆ దండునంతని దూరంగా ఆయన తోలేసేటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం. నీ మీదకి వచ్చినటువంటి ఆపదలు, నీ మీదకి వచ్చిన శత్రు సమూహాన్ని దూరపరిచి నీ జీవితాల్లో కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడని దేవుని గురించి భక్తుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇంకా 21 వచనంలో చూస్తూ ఉంటే ఏమో రాయబడిందంటే, దేశమా భయపడక. చూడండి, దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, అప్పటి వరకు భయాన్ని ఎదుర్కొన్నావు, అప్పటి వరకు దిగులుతో ఉన్నావు, అప్పటి వరకు నష్టాన్ని ఎదుర్కొన్నావు, కరువులో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు భయము లేకుండా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. సాధారణంగా గంతులు వేయాలంటే చాలా సంతోషం ఉంటేనే కానీ మనుషులు ఏం చేయరండి, గంతులేరు. ఇక మనిషి సిగ్గుపడకుండా గంతులు చేస్తున్నట్టు అర్థం, ఇక అతని ఆనందానికి అవధులు లేవనమాట. దేవుడు అంత సంతోషాన్ని దేవుడు ఇచ్చేటి వాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క లేఖనంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. 21 వచనంలో చూడండి, 22 వచనం చూడండి. ఇప్పటి వరకు వాటికి పచ్చిక లేదు, వాటికి మేత లేదు, కాబట్టి పశువులు బతకడం కూడా కష్టమైపోయింది. కానీ ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో, దేవుడు వాగ్దానం, దేవుని ప్రేమ ఎంతదంటే మరలా పచ్చికను మొలిపిస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి అని పశువులకు కావాల్సినటువంటి సమృద్ధి అయినటువంటి మేతను, ఫలింపును దేవుడు వేస్తూ ఉన్నాడు. 23 వచనంలో తన నీతిని బట్టి తొలకరి వర్షాన్ని, కడవ వర్షాన్ని కూడా దేవుడు, సాధారణంగా పంటలు పండకపోవడానికి కారణం ఋతువుల్లో, సరైన ఋతువుల్లో వర్షాలు లేకపోవడం. రెండోది, పండిందిరా పంట చేతికి వస్తున్న దానికి పడకూడని టైంలో మళ్ళీ వర్షాలు పడటం, అదొక నష్టం. సరే అంతా పోయి కొంత సమకూర్చుకుందన్న టైంలో ఈ గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు పడితే ఇక వచ్చేదేమీ ఉండదు. అంత నష్టాన్ని మనుషులు ఎదుర్కొంటున్నారు కదా. అది దేవుడు ఏమన్నా తెలుసా, ఈ స్థితిలో ఇలాంటి నష్టమైనటువంటి స్థితి నీకు రాకున్నట్లుగా నేను నీకు సహాయము చేస్తాను, తొలకరి వర్షాన్ని, కడవ వర్షాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్న 25 వచనంలో కడుపారా తినేటువంటి, తృప్తి పొందేటువంటి, లేక ఒక మాట చెప్పాలంటే పోగొట్టుకున్నదంతా తిరిగి దేవుడు ఇస్తాడంట. పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి ఇస్తాడు. మన మోటో కార్డులో ఉన్న వాక్యం అదే ఏంటంట, మిడతలు తినివేసిన సంవత్సరాల పండుగ మీకు మరలా ఇత్తును. కానీ నీ జీవితంలో సంవత్సర కాలంలో ఏ నష్టాన్ని అనుభవించావో, ఏ బాధల్లో ఉన్నావో, దేవుని వైపు తిరిగితే మరలా తిరిగి నష్టపోయినటువంటి, కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా దేవుడు నీకు ఇస్తాడని దేవుని యొక్క లేఖనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 26 వచనం నుంచి 27 వచనం చూస్తుంటే, ఇక ఎప్పుడు సిగ్గునందకుండా వారికి సహాయము చేస్తానని ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. అయితే దేవుడి ప్రేమ ఎంత గొప్పది కదా. ఆయన తన ప్రజలకు చూడండి 16 వచనంలో కూడా మాట ఉంటుంది, జనులను సమకూర్చుడి, మూడో అధ్యాయము 16 వచనం, రెండో అధ్యాయం కాదు, 3వ అధ్యాయం 16 వచనం. యెహోవా సీయోను నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినిపింపజేయుచున్నాడు. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. చూడండి, ఇలాంటి స్థితిలో ఉన్నాం కదా, ఆశ్రయము లేక సమస్యలతో కొట్టుమిట్లాడుతూ, రోగాలతో, బాధలతో, నష్టాలతో, కరువుతో మనుషులు దేవుని యొక్క ఉగ్రతను భరిస్తూ నిట్టూర్పులతో బ్రతుకున్నటువంటి జీవించేటువంటి ప్రజలైన వారికి దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, యెహోవా వారికి ఏమవుతాడంట, ఆశ్రయం అవుతాడు. దేవుడే మనకు ఆశ్రయం అయితే, దేవుడే మనకు కాపుదలైతే, దేవుడే మనకు దుర్గం అయితే, ఇక వచ్చే ప్రతి నష్టం నుండి కూడా మనము విడిపించబడతాం. మన జీవితంలో ఎంత క్షేమాన్ని మనము పొందగలిగిన వారుగా మనం ఉంటా ఉన్నాం. ఇంకా 18 వచనం కూడా చదవండి, 3వ అధ్యాయం 18 వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును. ఏమండి, ఇలా ద్రాక్ష తోటలు పాడైపోని, అంజూరపు చెట్లన్నీ పాడైపోని, ఏమండి వారి దానిమ్మ చెట్లు పాడైపోని, ఈత చెట్లు పాడైపోని, జలదర వృక్షాలు, తోటలన్నీ కూడా చెడిపోని, ఇవేమీ లేవు. అసలు
ఆ తినేటిన ఆహారమే లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే వారు పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరిగారు కాబట్టి ఇప్పుడు ఏం కలుగుతున్నాయో వారికంటే ఏమండి పర్వతాల్లో నుండి అంటారు. ఏకంగా చూడండి, అసలు పర్వతం నుంచి ద్రాక్షరసం ప్రవహించాలంటే ఎన్ని తోటలు ఫలించాలి, ఎన్ని తోటలు ఆ కాయలు పండాలి, వాటిని తొక్కుతూ ఉంటే రసం వాటిని సమకూర్చే పాత్రలన్నీ కూడా మించిపోయి ఈ కాలువలాగా ప్రవహిస్తేనే కానీ పర్వతంలోంచి రాదు. అంత సమృద్ధిని, ఎంత కరువేలు అనిపించారో అంతకంటే గొప్ప సమృద్ధిని దేవుడు వారికి ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఇది దేవుని యొక్క ప్రేమ అని చూస్తూ ఉన్నాం. ఇది యొక్క దేవుని యొక్క ప్రేమ. రెండోది ఏంటంటే మరి దేవుని మార్గంలో జీవించుకోకుండా దేవుని వాక్యానికి అవిధేయులుగా లోకాన్ని దగ్గరగా పాపంలో బ్రతికిన కారణం చేత కదా వీళ్ళకి నష్టాలు వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా జీవించినప్పుడు అంటే లోకానుసారంగా పాపంలో జీవించినప్పుడు వారికి వచ్చిన శిక్ష ఏంటో ఇక్కడ భక్తులు వివరించేది దాన్ని మూడు జ్ఞాపం చేసుకుంది. వాళ్ళకే కాదు, నేటి కాలంలో కూడా దేవునికి అవిధేయులుగా లోక సంబంధులుగా పాపంలో కొట్టిమెట్లాడుతూ జీవించే ప్రజలకు దేవుని యొక్క శిక్ష అంత ఘోరమైందో ఇక్కడ మనం చూడగలం. చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం యోవేలు గ్రంథంలో ఏమిటంటే చూడండి, దీనికన్నా ఇంకా భయంకర శిక్ష ఏదైనా ఉంటుందంటారా? గొంగళ పురుగులు పట్టేసి కొంత నాశనం చేసినాయి. సరే ఉన్నదాన్ని సమకూర్చుకుందాం అనుకుంటే తర్వాత ఏం పడిందంటండి, మిడతలు మహా సైన్యంలాగా వచ్చి మిడతల బండి అంటే ఇక మళ్ళా ఇక పంట అంతా నాశనమే. ఇక అవి కూడా వచ్చి వెళ్ళిపోయి ఇంకేదో కాస్త మిగిలిందే అనుకుంటే ఈ లోపల ఏం పట్టిందంటండి, అసలు ఆకులు లేకుండా తినేసినాయి. ఇంకేముంది, ఇంకేం లేదు. ఇక మా అంటే చెట్టు కాడేదని ఉందేమో. ఇక ఇప్పుడంట ఈ విడిచిపెట్టిన తర్వాత ఏం పట్టుకున్నాంటండి, చీడ పురుగులు పట్టుకున్నాంట. ఇక కాడ కూడా ఉండదు. చీడ పట్టుకుందంటే కాడ కూడా ఉండదు. ఇక ఏది తిందామన్నా సరే ఏమి లేకుండానే పోయింది. చాలామంది జీవితాల్లో నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం. అరే ఒక దాని నుంచి గట్టెక్కుతుందంటే మరో దాంట్లో పడిపోతున్నాం, మరో దాని నుంచి గట్లు ఎక్కుతుందంటే మరో దానే పడిపోతున్నాం అని చెప్పి చాలామంది ఎడతెరిపి లేని శ్రమలు. దేవుడి ఉగ్రత ఇది. దారి తప్పిన ప్రజలకు దేవుని ఉగ్రత ఇది. ఇంకా మనం చూస్తూ ఉంటే 5వ వచనం ఏం రాయబడిందంటే ఏం మిగిలిందంటే వాళ్ళకి, మత్తులారా మేలుకొని కన్నీరు విడి ద్రాక్షరసము చేయవారులారా, ద్రాక్షరస పానము చేయవారులారా రోదనము చేయడు. ఏం మిగిలిందంటే వాళ్ళకి రోదనం మిగిలింది. ఎంత శిక్ష చూడండి. ఆర్తనాదాలు అంటామే, రోధించడం అంటామే, దుఃఖం అంటామే, బాధతో ఏడ్చేటువంటి ఏడుపు ఉందే అదే వాళ్ళకి మిగిలిందంటే ఇక అంతకుమించి ఏమీ లేదంట. శిక్షలో ఉన్న ప్రజలకు వచ్చిన నష్టాలు ఇవి. ఇంకా 6వ వచనం చూస్తూ ఉంటే ఏమంటాడంటండి, లెక్కలేని బలమైన జనాంగము దేశం మీదకి వచ్చిందంటండి. వాటి పళ్ళు సింహపు కోరల వంటివిగా ఉన్నాయి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిదిగా ఉంది అన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూడగలం. మళ్ళీ మనం చూడండి, వాటి రూపములు గుర్రముల రూపములు వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చింది. ఇవన్నీ కూడా దేశాన్ని నాశనము చేసినాయి అన్నమాట. పంటలన్నీ పాడైపోయి దేశం అంతా కూడా నాశనము అయిపోయింది. జనాంగం మీదకి వచ్చినాయి. నేటి దినాల్లో మనుషుల మీదకి దేవుడు ఉగ్రతను బట్టి రకరకాల వైరస్లు, రకరకాల సమస్యలు, రకరకాల రోగాలు, ఏమంటే రకరకాల ఇబ్బందులు, ఎంతో ప్రమాదం మరి ఉగ్రతగా శిక్షగా మనుషుల మీద వస్తుందంటే అర్థం వారు దేవుని మార్గంలో జీవించట్లేదు. ఇంకా మనం చూస్తూ ఉంటే 10వ వచనం చదవండి. మొదటి అధ్యాయం. ఏం పాడైపోయినట్టండి, పొలములన్నీ కూడా పాడైపోయినాయి, భూమి అంగలార్చున్నది అన్నాడు. అంటే చాలామంది జీవితాలు పాడైపోయినాయి. జీవితాలు పాడైపోవడం గల కారణం ఏంటంటే శిక్షలో ఉన్నారు. యోవేలు గ్రంథకర్త ఎంతో వేదనతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నిజమే, ఆనాడు దేవుని పిల్లలై ఉండి ఇలాంటి సమస్యలు వారు ఎందుకు ఎదుర్కోవాలి? ఈనాడు దేవుని బిడ్డలమై ఉండి ఇలాంటి ఉగ్రతలు ఎందుకు ఉండాలి అంటే వారు దేవుని మాట వెనక దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి కారణమును బట్టి ఇలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో పైరు చెడిపోయిందంట, 12వ వచనంలో సంతోషమే లేకుండా అయిపోయిందని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళ జీవితాల్లో ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ శిక్షగా ఇక్కడ మనము
చూడగలుగుతున్నాం. అయితే మన సమయానుభావాన్ని బట్టి మరి నేను ముందుకెళ్తా ఉన్నాను. తర్వాత 17 వచ్చి ఇత్తనం పైరు కుళ్ళిపోయింది. 18 వచ్చులో మొదటి అధ్యాయం 18 వచ్చుల్లో పశువులకు మేత లేదు, ఆకలికి ఏమవుతున్నాయి, అల్లాడుతున్నాయి. 19 వచ్చుల్లో మేత స్థలం కూడా కాలిపోయిందంట. అన్నీ కాలిపోయినాయి. ఇక కాలిపోతే ఇక తింటాక పచ్చదనం ఎక్కడ ఉంటుంది, అలా అయిపోయింది పరిస్థితి. 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే అంధకారమే కమ్మేసుకుందంటండి. ఏం కమ్ముకుందంటండి? అంధకారమే కమ్మేసింది. ఈ విధంగా వారి జీవితాల్లో ఎంతో కష్టాలు వారు ఎదుర్కొన్నారు. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చున్నది, అవి రాకమునుపు భూమి ఏదైనా వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏదియు ఇడుబడక భూమి ఎడారి వలె పాడేయను. అగ్ని నుండి కాల్చివేసింది, ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. భూమి ఎడారైపోయింది. చాలామంది జీవితాలు ఎడారిలాగా అయిపోయినాయి. ఎడారిలో ఎలా సదుపాయాలు ఉండవో, ఎడారిలో ఎలా నీడ ఉండదో, అలాగే చాలామంది జీవితాలు ఎడారి వలె, అరణ్య వలె ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ముఖాలు కూడా తెల్లబారిపోయినాయి. 6వ వచనంలో రాయబడి ఉంది. 2వ అధ్యాయం 6వ వచనంలో. 6వ వచనం నుంచి 11వ వచనం చూస్తుంటే ఆయన పంపేటువంటి దండు ఎలాంటి శిక్ష విధిస్తుందో అవన్నీ రాసుకొచ్చాడు. ఇది ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి శిక్ష. అయితే అలాంటి శిక్ష నుండి మానవాళి విమోచించబడ్డానికి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, మిడతలు తినివేసిన సంవత్సరాల పండుగ మీకు మరలా ఇస్తున్నాడో, దేవుడు ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. చూడండి ఏం చేయాలో. 1వ అధ్యాయం 1 నుండి 2వ వచనం వరకు. 1వ అధ్యాయం పెద్దలారా ఆలకించుడి. చాలండి. మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కోల్పోయినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, దేవుని వాగ్దానాలు స్వాతంత్రించుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలతో నింపబడడానికి, మన జీవితాల్లో ఏదైతే నష్టపోయామో, ఏ కష్టాలు ఎదుర్కొన్నామో, మన జీవితాల్లో ఏదైతే పాడైపోయిందో దాన్ని బాగు చేసుకోవడానికి మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆలకించాలి. చెప్పండి, ఎవరు ఏం చేయాలి చెప్పలే? మెల్లిగా నిద్రపోతున్నారు అనుకోండి, ఏమండి, మెల్లిగా నిద్రపోతున్నారు అనుకోండి, మేళ్ళు కలగవు. దేవుడు వాక్యం మనకు అందించబడేటప్పుడు వాక్యం వినకపోతే మనకి ఎక్కడొస్తుంది ఈ మేళ్ళు? కాబట్టి వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంట? మీరు దేవుని మాట ఆలకించండి. దేవుని వాక్యం ఏం చేయాలి చెప్పండి? మనం ఆలకించాలి. దేవుని వాక్యం ఎవరు ఆలకిస్తారో వారే మేలు పొందుతారు. వాళ్ళు ఆలకించడమే కాదు, వారు వినిన దానిని ఈ 2వ వచనం బట్టి ఏం చేయాలంట? వారి పిల్లలకి, వారి కుటుంబీకులు కూడా తెలియజేయండి. అయినా దేవుడు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కనాను దేశాన్ని ఇచ్చాడు. ఆయన ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని విడుదల చేశాడు. 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ చెరలో ఉన్నారు. అంత భయంకరటువంటి బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు విడిపించుకొచ్చాడు. కనాను దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. అరణ్యంలో వాళ్ళ ప్రయాణ కాలంలో 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు. అయితే అలాంటి గొప్ప వాళ్ళకి ఏం కలిగిందంట? అవిధేయులైపోయినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు క్షమించిన దేవుడే వారిని శిక్ష కూడా గురి చేశాడు. అయితే మరలా తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వారి జీవితంలో కోల్పోయిన దాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేయాలి మనం కూడా. నిజమే, అలా తెలియజేస్తే వారు కూడా ఏం చేస్తారంటే పశ్చాత్తాప ప్రభు వైపు తిరుగుతారు. దేవుని వాక్యాన్ని మనం పిల్లలకు మనం తెలియపరచకపోతే వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వాళ్ళ జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంటే నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం వినాలి. ఈ వాక్యాన్ని మన బిడ్డలకు కూడా మనము తెలియజేయాలి. 5వ వచనం చదవండి, ఏం రాయబడిందో. మత్తులారా మేలుకొని కన్నీరు విడిచండి. చాలామంది రకరకాల మత్తుల్లో ఉన్నారు. చాలామంది ఎక్కడున్నారు చెప్పండి? చాలామంది చాలా రకరకాల మత్తుల్లో ఉన్నారంట. మొన్న మధ్యనే యోగా డే అయిపోయింది కదా, ఇంటర్నేషనల్ యోగా డే అనేది. కానీ 31st నైటే అసలని యోగా డే అంటండి. ఎందుకంటే మందుబాబులు రకరకాల యాంగిల్స్తో ఈ రాత్రికి ఏలాడుతూ ఉంటారు. వాళ్ళు చేసినంత యోగా ఇంకెవరు చేయరన్నమాట. కొంతమంది మద్యం మత్తులో ఉండిపోయారు, కొంతమంది వ్యభిచారం అనే మత్తులో ఉండిపోయారు, కొంతమంది లంచగొండితనమైన మత్తులో ఉండిపోయారు,
కొంతమంది చెడిపోయి మత్తు జీవితాలు కలిగి ఉన్నారు, కొంతమంది నిద్రమత్తులో పడిపోయి ఉన్నారు, బద్ధకం అనేటువంటి మత్తులో ఉన్నారు. అయితే వాక్యం చెప్తుంది, నీ జీవితం బాగుపడాలా, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందాలా, మత్తు నుండి ఏం చేయాలి? నువ్వు మేలుకో. ఏ మత్తు అంటే నువ్వు ఏ మత్తులు ఉంటే ఆ మత్తు నుండి మేలుకోవాలి, మేలుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉంటే ఈ టైంకి ఏం చేస్తాం? నిద్రపోతాం. కానీ దేవుని సన్నిధిలో ఎంత విలువైన సమయం దేవుడు మనకు ఇచ్చాడు. ఈ రాత్రి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పాత సంవత్సరం గతించిపోతున్న రాత్రి 12 గంటల వరకు, 12 దాటిన తర్వాత నూతన సంవత్సరము ప్రవేశించండి. 2 సంవత్సరాలు కలిసేటువంటి ఒక విలువైనటువంటి సమయాన్ని చాలామంది లోకంలో రోడ్ల మీద గడుపుతున్నారు, బారుల్లో గడుపుతున్నారు, రకరకాలుగా వాళ్ళకు తోచిన స్థలాల్లో వాళ్ళు గడుపుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో గడపడం, వాక్యం వినడం అది ఎంతో గొప్ప సంగతి. కాబట్టి మనం ఏం చేయాలంటే మత్తు నుండి మేలుకోవాలని చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మూడోదిగా మనం ఏం చేయాలంట? మేలుకొని ప్రార్థన చేయాలని చూస్తాం, రోదన చేయాలని. 10వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? అంగలార్చాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం అంగలార్చాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా 13 వచ్చింది చూడండి. యాజకులారా గోను పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమున వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయండి. నా దేవుని పరిచారకులారా గోను పట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. దేవుని వాక్యం చెప్తుంది, రాత్రంతా దేవుని సన్నిధిలో గడపండి, అంగలార్చండి, ప్రార్థన చేయండి అని. నిద్రగాయలేమండి చాలామంది బలహీనంగా మాట్లాడేటువంటి మాట. కానీ సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, జీవితంలో క్షేమాన్ని పొందాలంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో గడపాలి. పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చేయాలి. రాత్రి అంతా ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా మన జీవితంలో ఎంతో మేలు మనము పొందగలం. 14 వచ్చి చదవండి. 14 వచ్చును. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, యెహోవాను బతిమాలుకొనుటకై మందిరంలోని సమకూర్చండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 14 వచనంలో ఉపవాసము చాటించండి. సాధారణ చూడండి, పిల్లలకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, వాళ్ళు అడిగితే మనం తల్లిదండ్రులుగా ఇవ్వనని చెప్పామనుకోండి, ఇప్పుడు వాళ్ళు అలుగుతారు, అలిగినా ఇవ్వం. ఇక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది పొందుకోవాలనుకుంటే అన్నం తినడం మానేస్తారు, బతిలాన తినరు. తింటాం మానేసి ఏడుతూ ఉన్నారు అనుకోండి, ఒక పూట చూసాం, 2 పూటలు చూసాం, 3 పూటలు చూసాం, రోజంతా వదిలేసాం, 2వ రోజు కూడా అలాగే ఉన్నారు. పిల్లల మీద జాలిద్దే ఇదా జాలేసి, సరే కొంటాను రా, నీకంటే నాకు ఎక్కువ ఎవరు అని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ అవసరాలు తీరుస్తారు. మన పరలోకపు తండ్రి జాలిగల దేవుడు. మన ఉపవాసం ఉండి మనం జీవితంలో ఏది నష్టపోయేమో దాని విషయంలో పశ్చాత్తాపంతో ప్రభువైపు తిరిగి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఉపవాసం అనేది ఆచారంగా చేసేది కాదు. ఉపవాసం అనేది లేకపోతే ఇదిగో వారానికి ఒకసారి ఉండండి, లేకపోతే వారం 2 సార్లు ఉండండి, లేకపోతే సంవత్సరంలో 40 రోజులు ఉండని ఇలా బైబిల్ చెప్పట్లే. శ్రమలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయంతో వాళ్ళ ఉపవాస ప్రార్థనలు చేశారు. కాబట్టి ఉపవాసం అనేది వ్యక్తిగతమైంది. ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకుని ఉపవాసం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. తర్వాత ఎక్కడ రావాలంటండి? ఈ ప్రార్థన చేసేదాని కొరకే మనం దేవుని మందిరంలోనికి సమకూడాలి. రాత్రి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? మన కుటుంబంలో 5-6 ఉంటే ఒకవేళ 4-5 రకాల మందిరంలో ఉన్నామేమో, మరి మిగిలిన వారు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? వాక్యం చెప్తూ ఉంది, మేలు కలగాలంటే, దేవుని వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే, మన జీవితంలో మనం ఎదుర్కొన్న నష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని మందిరంలోనికి మనం సమకూడి రావాలని చూస్తూ ఉన్నాం. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీద బాగా వదలని, హెచ్చరిక చేయాలని, అందరూ వణకాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం.
ఎటు చూసినా సంతోషమే లేనటువంటి దినాల్లో, దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి భయంకర దినాల్లో ఉండి ఒకరినొకరు హెచ్చరించుకోకుండా, హెచ్చరికే పొందుకోకుండా నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదు ఇవి, నాది కాదని పట్టించుకోకుండా పోయేది కాదు ఇది. కాబట్టి హెచ్చరిక పొందేటిన వారుగా, ఒకరినొకరు హెచ్చరించేటిన వారుగా, ఇంకో మాట చెప్పాడు అక్కడ, అందరూ వణకండి అన్నాడు. అసలు దేవుని మందిరానికి వచ్చి దైవభయముతో వణుకుతూ ప్రార్థన చేసి, వణుకుతూ నీ పాపస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుని ఎంతకాలమైంది? నా దేవుడేలే, మేము వెళ్ళే మందిరంలోలే, ఇదిగో వీళ్ళందరూ మా సంఘ విశ్వాసులే, ఆయన మా దేవుని సేవకుడేలే అనే నిర్లక్ష్యంతో ఒకవేళ బ్రతుకుతున్నావా? కాబట్టి వాక్యం చెప్తూ ఉంది, ఏం చేయాలంటండి? వణుకుతూ హెచ్చరిక చేసుకోవాలి అని చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 12వ వచనంలో ఏ రాయబడిందంటే చూడండి, ఇప్పుడైనను సమయం మించిపోలే. ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ క్షణం వరకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించి మనపూర్వక తిరిగి నా యొద్దకు రండి. ప్రియ సోదరి సోదరుడా, నువ్వెవరైనా సరే, నీ స్థితి ఎలాంటిదైనా, నువ్వెంత ఘోర పాపి అయినా, ఈ వాక్యం ఇచ్చున్నటువంటి ఈ సమయంలోనే సరే నువ్వు పశ్చాత్తాపరుడు ప్రభు వైపు తిరిగితే ప్రభు నీ పాపాలు క్షమించి నీ జీవితంలో నూతన జీవితాన్ని ఇచ్చి కోల్పోయినటువంటి నష్టాన్ని దేవుడు భర్తీ చేయగలిగిన వాడు. ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో అయినా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో, అది ఇందాక చదివేసాం కాబట్టి దేవుని ప్రేమ గురించి చదివినప్పుడు చివరి లైన్కి వచ్చేద్దాము. మీ వస్త్రములను కాక మీ హృదయం చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. పాత నిబంధన కాలంలో వస్త్రాలు చింపేసుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, బూడిదలో కూర్చునేటిన వాళ్ళు, నెత్తి మీద కూడా బూడిదని పోసుకునేవాళ్ళు, ఉపవాస దినాన్ని చాటించేవాళ్ళు. పాత నిబంధన కాలం అంతా కూడా చాలా కఠినమైన పద్ధతులు ఉండేవి భక్తిని చేయడానికి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనీసం మందిరం గురించి మోకరించమంటే కూడా బద్ధకం వేసేస్తుంది. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, మన వస్త్రాలుగా చింపుకునేది కానీ హృదయాన్ని చేయగలరు. హృదయంలో భయంకరమైన పాపం ఉంది, హృదయంలో వేదనకరమైన రోగం ఉంది, భయంకరటువంటి ఘోరమైన పాపము, ఈ పాపం అనే వ్యాధి ఉంది. కాబట్టి దీన్ని మనం తొలగించుకోవాలి. హృదయాన్ని చింపుకోవడం అంటే హృదయం ఉన్న పాపాన్ని మనం తొలగించుకుని ప్రభు వైపు మనం తిరగాలి. తర్వాత 15వ వచనంలో మళ్ళా చెప్తా ఉన్నాడు, బాకా ఊదండి ఉపవాస దినాన్ని అండి. ఏమంటే ఒక్కసారి కంటే ఒకే పదం 2-3 సార్లు చెప్తా ఉన్నారంటే అది చాలా ప్రాముఖ్యమైనదని అర్థం, చాలా ప్రాముఖ్యమైనదని అర్థం. కానీ దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడంటే మనం హెచ్చరిక పొందులే, నిర్లక్ష్యంగా ఉంటున్నామనే దేవుడు మరొకసారి విషయాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 16వ వచనం ఏమన్నాడు? మళ్ళా సమకూర్చమన్నాడు. సమాజ కూటాన్ని ప్రతిష్ఠించండి. ఒక కూటం జరగాలి, అందరిని పిలవాలి, కుటుంబాలతో ప్రభు సన్నిధికి రావాలి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో సమకూడాలి. ఎందుకంటే బయట ఏమాత్రం క్షేమం అనేదే లేదు. ఈ దుర్దినాల్లో ప్రభు వాగ్దానాలు మనం పొంది జీవితాలు క్షేమత నింపడాలంటే, వచ్చేటువంటి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని కాపుదల భద్రత మనకు ఉండాలంటే మనం చేయవలసిన పని దేవుని సన్నిధిలో మన అందరూ సమకూడి ప్రార్థించేవారుగా ఉండాలని చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారు 17వ వచనం అంటే, దేవుని సేవకులు దేవుని ప్రజల పక్షంగా నిలబడి కన్నీరు కారుస్తూ ఏం చేయాలంట? వేడుకోవాలి. మోషే అనేటువంటి దైవజనుడు మనం చూస్తూ ఉంటాం. మరి వారందరినీ కూడా దేవుడు సంహరిస్తాన సమయంలో, అయ్యా వాళ్ళ పాపాలు క్షమించిన ఆయన, ఒకవేళ వాళ్ళు నువ్వు పరిహరించకపోతే జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచి అని చెప్పి దేవుని దగ్గర పడిపోయి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమైన దైవ సేవకుడు చేయవలసిన పని ఏంటంటే, సంఘపక్షంగా ప్రతిరోజు దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రతి దైవ సేవకుడు, ప్రతి వాక్యానుసారంగా జీవించే సేవకుడు, వాక్యం ఉన్నట్టుగా బోధించే సేవకుడు చేసే పని ఏంటంటే, సంఘం కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? విజ్ఞాపన ప్రార్థన
చేస్తాడు. అలా చేయట్లేదంటే అతను ఇంక తేడాయే. కాబట్టి మన జీవితాల్లో అలా ప్రార్థించేవారు ఉండాలని చూస్తూ ఉన్నాం. సేవకులే కాదు, విశ్వాసులను కూడా ఏం చేయాలి చెప్పండి? సంఘం కొరకు మనం కూడా భారంతో ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు భారంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే 25వ వచనం చదవండి. మనం చదువుకున్న మూలవాక్యం ఇదే కదా. మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు ఇవన్నీ తినేసిన పంటనే మరలా ఇస్తానని చెప్పాడు కదా. అయితే ఈ నష్టం జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటి రాయబడింది, మీరు కడుపారా తిన్నప్పుడు దేవుని ఏం చేయాలంటండి? స్తుతించాలి. మీ జీవితంలో కలిగిన నష్టాలను దేవుడు ఎప్పుడైతే తొలగించేశాడో, దేవుడు ఎప్పుడైతే మేలు చేశాడో వాటిని బట్టి ఏం చేయాలంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఉందా స్తుతి మన జీవితాల్లో? ఉందా దేవుని స్తుతించేటువంటి జీవితం, ఆరాధించేటువంటి జీవితం? చాలామంది దేవుని కృతజ్ఞతలు చెల్లించక వారి జీవితాల్లో ఎన్నో నష్టాలు వారు ఎదుర్కొంటున్నారు. దేవుడు చేసిన మేలుని బట్టి కూడా దేవుని స్తుతించే పిల్లలుగా మనము ఉండాలని మనం చూస్తున్నాం. ఇంకా 27వ వచనంలో అంటాడు, అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులేక ఎన్నడూను సిగ్గునందక ఇందరు. 27వ వచనంలో రాబడినట్లుగా యెహోవాయే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తప్ప మరొక దేవుడు లేడని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఎవరో, భూమిని ఆకాశంలో అందరూ సమసృష్టిని కలిసిన దేవుడు ఎవరో తెలుసుకుని ఆ మార్గంలో జీవించినప్పుడు దేవుడు వాగ్దానం మన జీవితాల్లో అవి నెరవేరేగా ఉంటా ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ ఉంటే 15, 16 వచనాల్లో ఏం చేశారంటే వాళ్ళు సమకూడి సమాజ కూటాన్ని ప్రతిష్ఠించి, 2వ అధ్యాయం కాదు 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయము 15, 16 వచనాలు. యెహోవా సీయోను నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినపడజేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. కాబట్టి నా జీవితాల్లో చివరిగా చేయవలసింది ఏంటంటే, మన జీవితాల్లో కోల్పోయిన నష్టాన్ని మనం పొందాలంటే, మేళ్ళు మనం అనుభవించాలంటే దేవుని ఆశ్రయంగా చేసుకోవాలి. దేవుని యొక్క నీడలో ఉండాలి. ఉంటుంది కదా కీర్తన నిందలో 91వ అధ్యాయంలో, మహోన్నతుని చాటున నీడను చదవండి. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను. మహోన్నతుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నీడలో, ఆయన కాపుదలలో, ఆయన ఆశ్రయములో ఎవరుంటారో వారి దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాయి. ప్రభువా, మిడతలు తినేసిన పంట, పసరపులు తినేసిన పంట, మరి గొంగళి తిరిగేసిన పంట, ఇంకా చీడపురుగులు తినేసిన పంట నువ్వు ఇస్తాను వాగ్దానం చేశాక ప్రభువా ఇవా అని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన చెప్పినట్లుగా మనం జీవిద్దాం. మన జీవితాల్లో ఉపవాసాన్ని చాటించేవారుగా, ప్రభుత్వంలో ప్రార్థించేవారుగా, పశ్చాత్తాపడేవారుగా, మన పాపాల ప్రభు దగ్గర ఒప్పుకునేటువంటి వారుగా, వాక్యం చెప్తే మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడును, నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి మన పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుందాము, పాపాలు విడిచిపెడదాము, పశ్చాత్తాప ప్రభు తిరిగిదాం, ప్రభు వాగ్దానాలు మనం సంపాదించుకుందాం. అటు కృపణ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.